సరిపోదా శనివారం ఎలా ఉందండి? శనివారం ఒక్కటి సరిపోదు, ఎవ్రీడే చూసేటట్టు ఉంది మూవీ చెప్పాలంటే. ఒకటే కాదు, ఎవ్రీడే అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వన్ డే కాదు 2-3 డేస్ చూడొచ్చు మూవీ, అలా అనిపించింది నాకైతే. అండ్ మోరోవర్ ఆ కాన్సెప్ట్ టైటిల్ వైజ్ చూస్తేనే సరిపోదు శనివారం అనేది, ఆ టైటిల్ వినగానే ఇప్పటివరకు ఎప్పుడు అలాంటి టైటిల్ రాలేదు. ఆ టైటిల్కే మనము ఆ టైటిల్ గురించి చూస్తేనే ఏదో ఒక యాంగ్జైటీ పెరుగుతుంది అనమాట. అరే మూవీ ఏముంటుంది, స్టోరీ ఏముంటుంది, అసలు ఆ లైన్ వాళ్ళు టైటిల్ అలా పెట్టారు ఇలా ఉంటుంది. అండ్ మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే స్టోరీ ఫస్ట్, సెకండ్ డైరెక్షన్, స్టోరీ అండ్ డైరెక్షన్, సెకండ్ వచ్చేసి హీరో నాని, అండ్ ఈక్వలెంట్గా విలన్ ఇచ్చాడు సూర్యాది, చాలా బాగుంది. ఇంకోటి న్యాచురల్ స్టార్ నాని ఎలాగో ఈ మూవీ నుంచి న్యాచురల్గా మనకి న్యాచురల్ యాక్టర్ హీరోయిన్ తను ప్రియాంక చాలా బాగుంది. తన వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ అది ఇండియన్ ట్రెడిషన్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇవాళ రేపు అన్ని మూవీస్లో ఎలా అంటే ఆక్వర్డ్ డ్రెస్సింగ్స్ అట్లాంటివి అయిపోయినాయి, కానీ తను గ్యాంగ్ లీడర్లో చూశాను, నానీస్ గ్యాంగ్ లీడర్లో, దీంట్లో చాలా మంచి డ్రెస్సింగ్, తన అపియరెన్స్, ఆమె వే ఆఫ్ లుకింగ్ చాలా బాగుంటుంది. అలాగే చాలా బాగుంది మూవీ. అయితే ఇందులో మనకి ఎస్జే సూర్య గారిది క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? అసలు క్యారెక్టరైజేషన్కి పర్ఫెక్ట్ అనిపించింది. ఎస్ఏ సూర్యన్ చాలా బాగా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేశాడు. ఆయన యాక్టింగ్ స్కిల్స్ అనేది అన్ని యాంగిల్లో యూజ్ చేశాడు అనమాట డైరెక్టర్. అన్ని యాంగిల్స్లో ఆయనని యూజ్ చేశాడు అనమాట సూర్య. చాలా బాగుంది.